చూస్తున్నా శేషాచలం ఎన్కౌంటర్ పై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఏపీ సీఎం చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఎన్కౌంటర్ గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, రాజ్నాథ్ సింగ్ ఫోన్ కాల్ గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి, అసలు ఏం జరుగుతోంది? నాగరాజు, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేసి ఈ చిత్తూరు ఎన్కౌంటర్ అంశం పైన పూర్తిస్థాయి వివరాలు అడగడం జరిగింది. అయితే ఎన్కౌంటర్ తయారు చేసిన పరిస్థితులు, ఎన్కౌంటర్ ఎలా జరిగిందనే దానిపైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజ్నాథ్ సింగ్ కి వివరణ కూడా జరిగింది. అయితే ఈ ఫోన్ వెనకతల చాలా పెద్ద తతంగం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా 2 రాష్ట్రాలు తీవ్ర ఉధృత పరిస్థితులకు వెళ్లాల్సిన పరిస్థితులు ఎన్కౌంటర్ దారితీసింది. ఎందుకంటే తమిళనాడులో నిన్న ఏపీకి చెందిన కొన్ని బస్సులను ధ్వంసం చేయడం జరిగింది. అలాగే తెలుగు వారికి సంబంధించిన కొన్ని వాణిజ్య సముదాయాల వద్ద కూడా పెద్ద ఎత్తున ఉధృత పరిస్థితులు చెలరేగిన నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున బందోబస్తు కల్పించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్కౌంటర్ జరిగిన తర్వాత నేరుగా తమిళనాడు సీఎం, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. ఈ మొత్తం ఎన్కౌంటర్ ఇష్యూ పైన పూర్తిస్థాయి సమగ్ర విచారణ జరిపించాలి, నిష్పక్షపాతంగా ఉండాలి. ఎందుకంటే ఎన్కౌంటర్ పైన అనేక సందేహాలు, అనుమానాలు తలెత్తుతున్నాయని చెప్తూ ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. మరోవైపు ఇదే ఎన్కౌంటర్ ఇష్యూ పైన కేంద్ర జాతీయ మానవ హక్కుల సంఘం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నోటీస్ కూడా జారీ చేసింది. ఎన్కౌంటర్ కు దారితీసిన పరిస్థితులు ఎందుకున్నాయి, అసలు ఇంత పెద్ద ఎత్తున దాదాపు 20 మందిని బలి తీసుకోవడానికి కారణాలు ఏంటి అన్న దానిపైన కూడా కొన్ని ప్రశ్నలు కూడా ఈ నోటీసులో సంధించడం జరిగింది. ఇదే విధంగా ఎన్కౌంటర్ ఘటనా స్థలంలో కొన్ని అంశాల ఆధారంగా కొద్దిసేపటి క్రితం రాష్ట్ర హైకోర్టుని ఒక ప్రముఖ న్యాయవాది ఒక లంచ్ మోషన్ పిటిషన్ ద్వారా ఆశ్రయించడం జరిగింది. ఎన్కౌంటర్ ప్లేస్ లో మృతదేహాలను పరిశీలించినట్లయితే పెద్ద ఎత్తున అనుమానాలు, సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడ పడేసిన దొంగలు కూడా దాదాపు పెయింట్ వేసిన దొంగలు ఉన్నాయి. చాలా కాలం 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల కిందటి పెయింట్ కూడా ఉన్నాయి. చాలా దొంగలకి చెద పట్టి ఉంది. ఈ నేపథ్యంలో చూస్తుంటే కావాలనే వ్యక్తుల్ని పట్టుకుని కాల్చి చంపిన ఆధారాలుగా వాటిని మనం పరిశీలించవచ్చు, వాటిని రుజువుగా కూడా చూపించని చెప్పి ఆ న్యాయవాది కోర్టుని ఆశ్రయించడం జరిగింది.